హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి సేమియా దోశ అప్పటికప్పుడు వేసుకునే రెసిపీ అనేది చూపిస్తాను. నేను తీసుకున్న కొలత దీంతో ఇదిగోండి, ఒక కప్పు. ఇవి సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి, సన్న మంట మీద కొంచెం లైట్గానే వేయించుకున్న, మరీ ఎక్కువ కాదు. ఈ మాత్రం చాలు. తీసి పక్కన ప్లేట్లో వేసేసుకోవాలి. తర్వాత వచ్చి మనం తీసుకున్న కప్పు దీంట్లో సగం తీసుకున్నాను బొంబాయి రవ్వ. ఇది కూడా సన్న మంట మీద, మరీ ఎక్కువ కాదు, లైట్ కొంచెం కలర్ వచ్చే వరకు. ఇప్పుడు కొంచెం లైట్గా, మరీ ఎక్కువ వేయించుకుంటూ లైట్గా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇంకా టమాటా సేమియా దోశ కాబట్టి ప్రాసెస్ చూద్దాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం టమాటా ముక్కలు ఒక 2 తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాలిటీకి అవి ఇవి 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క. ఇవి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టాను కదా, తర్వాత వచ్చేసి బొంబాయి రవ్వ కూడా మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టాక ఇవ్వండి, ఇప్పుడు మొత్తం ఆ గిన్నెలో పోసేసాను. ఇప్పుడు మనం గిన్నెలో తీసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఇప్పుడు సేమియా అనేది కలిపేసుకుందాం. దీంట్లో కొంచెం జారుగానే పెట్టుకోండి, ఎందుకంటే సేమియా పీల్చేస్తుంది కాబట్టి కొంచెం వాటర్ ఉండేటట్టే చూసేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు. ఇప్పుడు మళ్ళీ ఒక తడవ ఇట్లా కలిపేసుకోండి. ఇప్పుడు వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి, కొత్తిమీర ఇవి వేసేసుకొని మళ్ళీ ఒక్క తడవ మిక్స్ చేయండి. మొత్తం ఇంకొక తడవ కలుపుకోండి. ఇప్పుడు చిక్కగా ఉందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మనకి దోసకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు చూడు, ఒక అర్ధగంట సేపు మూతేసి పక్కన పెట్టుకోండి. లేదంటే మీరు వెంటనే వేసుకోవచ్చు, ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి పులుపు సరిపోతుంది. మీరు టమాటాగా బదులు పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు ఈ కంటిన్యూ ఉంటే దోశ అనేది వస్తుంది. ఇంకా దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారా అండి. ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు దోశ అనేది మరీ పలుచగా కావాలంటే పలుచగా వేసుకోండి. కొంచెం దోశ కొంచెం పలుచగానే వేసుకుంటే టేస్ట్ కరకరలాడుతూ. ఇప్పుడు ఇంకొక దోశ వేస్తున్నాను. కొంచెం పలుచగానే చేసుకోండి, లేదంటే మీకు కొంచెం అట్లాగా తినాలంటే కొంచెం మందంగా పెట్టుకోండి. కొంచెం ఆయిల్ ఇప్పుడు ఇట్లా వేసేసుకోండి దోశ. ఇలా వేసాక మనం సర్వ్ చేసుకొని, చాలా సింపుల్ అని బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ మనం అడావిడి పడకుండా ఇలా సర్వ్ చేసుకోండి. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ అనేది సేమియాతో ఫాస్ట్గా చేసుకునే రెసిపీ. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి.